పర్క్విజిట్స్ రెంట్ ఫ్రీ అకామిడేషన్. పర్క్విజిట్స్ అంటే శాలరీ కాకుండా మనకు వచ్చేటువంటి అడిషనల్ బెనిఫిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కార్ లేదంటే హోమ్. ట్యాక్సబుల్ పర్క్విజిట్స్. రెంట్ ఫ్రీ అకామిడేషన్ అనేది ట్యాక్సబుల్ పర్క్విజిట్, కానీ సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు జడ్జెస్ యొక్క అకామిడేషన్ని మనము దీంట్లోంచి ఎగ్జంప్ట్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ అంటే దాంట్లోపల ఫర్నిచర్ కానీ ఫెసిలిటీస్ కానీ లేనప్పుడు యాక్చువల్ రెంట్ పే చేసిన అమౌంట్ అయినా లేదంటే గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన అమౌంట్ అయినా మనకి ఎగ్జంప్షన్ కిందకి దొరుకుతుంది. ఫర్నిష్డ్ అకామిడేషన్, అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ కాకుండా మనకి ఫర్నిచర్ ఉన్నట్లయితే అది ఎంప్లాయర్ ఓన్ చేస్తున్నప్పుడు 10% పర్ యానం ఎగ్జంప్షన్ దొరుకుతుంది. అదే ఫర్నిచర్ థర్డ్ పార్టీ నుంచి హైర్ చేసినట్లయితే యాక్చువల్ హైర్ ఛార్జెస్ ఇంకా ఎంప్లాయీ పే చేసినటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఎగ్జంప్షన్ కిందకి దొరుకుతాయి. ఒకవేళ ఇల్లు ఎంప్లాయర్ది అయినట్లయితే అది అన్ఫర్నిష్డ్ ఉన్నప్పుడు 10% శాలరీ, ఒకవేళ పాపులేషన్ 40 lakhs కన్నా ఎక్కువ ఉంటే 7.5% ఆఫ్ ది శాలరీ, ఒకవేళ పాపులేషన్ 15 to 40 lakhs మధ్యలో ఉన్నట్లయితే 5% ఆఫ్ ది శాలరీ మిగతా సిటీస్ లోపల మనము ఎగ్జంప్షన్ కింద పొందొచ్చు. ఎంప్లాయర్ ఇల్లు ఒకవేళ ఫర్నిష్డ్ ఉన్నట్లయితే అన్ఫర్నిష్డ్ అమౌంట్ కాకుండా ఫర్నిచర్ పైన 10%, ఎంప్లాయర్ ఓన్ చేసిన ఫర్నిచర్ పైన 10%, ఒకవేళ థర్డ్ పార్టీ ఫర్నిచర్ అయితే యాక్చువల్ ఛార్జెస్ ఇంకా ఎంప్లాయీ పే చేసిన ఛార్జెస్ మనము ఎగ్జంప్షన్గా పొందొచ్చు. ఒకవేళ ఎంప్లాయర్ ఏదైనా అకామిడేషన్ లీజ్ పైన లేదంటే రెంటల్గా తీసుకున్నాడు అంటే అది ఒకవేళ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ అయినప్పుడు లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జంప్షన్ కిందకి తీసుకోవచ్చు. యాక్చువల్ రీసార్ రెంట్, 10% శాలరీ, రెంట్ పేడ్ బై ఎంప్లాయీ. అదే అకామిడేషన్ ఫర్నిష్డ్ ఉన్నట్లయితే అన్ఫర్నిష్డ్ కాకుండా ఫర్నిచర్ పైన ఎంప్లాయర్ది అయితే 10% పర్ యానం తీసుకోవచ్చు. థర్డ్ పార్టీది అయితే యాక్చువల్ హైయర్ ఛార్జెస్, ఎంప్లాయీ పే చేసిన ఛార్జెస్ ఎగ్జంప్షన్ కిందకి తీసుకోవచ్చు. హోటల్ అకామిడేషన్ లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జంప్షన్ కిందకి తీసుకోవచ్చు. 24% ఆఫ్ శాలరీ, యాక్చువల్ ఛార్జెస్, యాక్చువల్ అమౌంట్ పేడ్ బై ఎంప్లాయీ, లెస్ దెన్ 15 days హోటల్లో ఉన్నట్లయితే దాన్ని పర్క్విజిట్ కిందకి కన్సిడర్ చేయం.